ఇల్లు అలవాటు అవ్వాలి. భూమికి కూడా అంతే. పరమగురువు దిగొస్తున్నప్పుడు మిగిలినటువంటి కోశాలలో కూడా సర్దుబాట్లు జరగాలి. జరిగితే తప్పిస్తే ఈ భూమి మీదకి ఆయన అడుగు పెట్టడం అనేటువంటిది సాధ్యం కాదు. అయితే మాస్టర్ గారు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఒక్కోసారి మనం ఏం చేస్తాం, గృహప్రవేశం చేసుకునేటప్పుడు ఇల్లు పూర్తి కాకుండానే ముందు లోపల ప్రవేశం చేస్తాం. ఆ తర్వాత మనం ఇంట్లో ఉంటుండగానే ఇల్లు మిగతావన్నీ కూడా చిన్న వరకు పూర్తి చేసుకుంటాం. ఆ రకంగా మాస్టర్ గారు కొన్ని కారణముల వల్ల ముందు దేహం కట్టుకుని దిగొచ్చేశారు. వచ్చిన తరువాత సర్దుబాట్లు చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. కేవలము మానవులకి మాత్రమే కాకుండా భూమికి కూడా సర్దుబాట్లు చేయాల్సినటువంటి అవసరం ఆయనకి ఉంది. ఎలాగైతే మనం ఇంట్లో ప్రవేశించిన తరువాత మనం కనుక మిగతా పనులు పూర్తి చేసుకుంటున్నప్పుడు కొంచెం సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తుందో, అంటే పూర్తిగా అంతా అయిపోయి ఫర్నిష్డ్ హౌస్ లోకి మనం ప్రవేశించినట్టుగా కాకుండా సగం సగం నిర్మాణం అవుతున్నటువంటి ఇంట్లో ప్రవేశిస్తే ఉండేటువంటి ఇబ్బంది లాగే మాస్టర్ గారు రాగానే పడినటువంటి ఇబ్బంది ఏమిటంటే, అంటే ఆయనకి సమయం లేకపోయింది. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ హ్యాలీ అనేటువంటి తోకచుక్క వచ్చే సమయానికి ఆయన దేహం కట్టుకుని భూమి మీదకి రావాలి. దాని ద్వారా వచ్చేటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో దాన్ని భూమి మీద పంచాలి. అందుకని దానికి తగ్గట్టుగా ఆయన చూసుకుని సమయం దేహాన్ని తీసుకుని వచ్చేశారు. మార్చి 31 ప్రాంతంలో 1910లో ఈ హ్యాలీ తోకచుక్క భూమి యొక్క కక్షలో ప్రవేశించింది. అప్పటికి ఈయన యోగ సాధనలో ఆయన సాధించవలసినటువంటి సిద్ధులు, ఎందుకంటే దేహాన్ని ధరించిన తర్వాత ఆ దేహంలో ఇమడడానికి వాళ్ళకు కూడా కొంచెం కొన్నాళ్ళు అలవాటు పడాలి. చాలా హయ్యర్ స్టేట్ లోంచి కిందకి దిగొచ్చినప్పుడు భౌతిక దేహం కట్టుకున్నప్పుడు భౌతిక దేహాన్ని 2 రకాలుగా కట్టుకుంటారు వాళ్ళు. చాలా సూక్ష్మమైనటువంటి అణువులతోటి వాళ్ళకు ఉండేటువంటి వైబ్రేషన్స్ తో ఉండేటువంటి అణువులతో కట్టుకుంటే చాలా హాయిగా ఉంటుంది వాళ్ళకి. అలా కాకుండా మనకుండేటువంటి దేహంలాగే కొంచెం కష్టతరమైనటువంటి కోర్సుగా ఉండేటువంటి, అంటే ముతకగా ఉండేటువంటి అణువులతో ఒక్కోసారి కట్టుకోవాలి. ఎందుకంటే మన మధ్యలో తిరుగుతున్నప్పుడు చాలా సూక్ష్మమైనటువంటి సున్నితమైనటువంటి దేహంతో దిగొస్తే మనం తట్టుకోలేము. మన పక్కన ఒక 1000 వోల్ట్లో లేకపోతే 1,00,000 వోల్ట్ల బల్బు ఒకటి తిరుగుతుంటే ఆ వేడి ఎలాగైతే మనం తట్టుకోలేమో, వాళ్ళ దేహంలోంచి ప్రసరించే ఆ కాంతికి పక్కన ఉన్నటువంటి వాళ్ళ మలమల మాడిపోతాం, తట్టుకోలేము. అందుకని వాళ్ళు కూడా ఏం చేసుకుంటారు, ఆ దేహాన్ని కూడా కొంచెం తగ్గించాలి. మన చుట్టూ ఉండేటువంటి అణువులు ఏవైతే ఉంటాయో వాటితోటే రావాలి. అలా వచ్చినప్పుడు ఏమిటవుతుందంటే దాంట్లో ఇమడడానికి కొంచెం ఇబ్బంది పడాలి. చాలా పెద్ద రాజభవనంలో ఉండేటువంటి వాడిని తీసుకొచ్చి ఏ బొంబాయి లాంటి దాంట్లోనూ ఉద్యోగం ఇచ్చి ఒక సింగిల్ బెడ్ అపార్ట్మెంట్ ఇచ్చి ఇందులో ఉండు అని చెప్పి ఆ ఫ్యామిలీని పెట్టేస్తే ఎలాగైతే ఇబ్బంది పడతారో, అలవాటు పడడానికి కొన్నాళ్లు పడుతుందో అలాగే ఆ కొన్నాళ్లు మనకి ఇబ్బంది పడ్డం అనేటువంటిది ఏంటంటే వాళ్ళు చేయవలసినటువంటి సాధన. దేహం కట్టుకున్న తర్వాత ఈ చుట్టూ ఉండేటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, లోకములు ఏవైతే ఉన్నాయో, ఈ భూమి ఏదైతే ఉందో, మానవులు ఎవరైతే ఉన్నాయో, అప్పటి దేశకాలమాన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా తను అనుకున్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని దింపడం అనేటువంటిది అప్పుడు వాళ్ళు ప్లాన్ వేసుకుంటారు. అంతవరకు వాళ్ళు ప్లాన్ వేసుకోవడానికి అవకాశం లేదు. అంటే ఊహించుకుంటారు, ఇలా అనుకుని ఈ పని చేయడం కోసం దిగుతున్నామని. ఇదే మనకి భారతంలో కూడా కృష్ణుడు చాలాసార్లు మాస్టర్ గారు కూడా చెప్పారు. రాయబారానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో నాకు తెలియదని చెప్పాడు. నువ్వన్నీ తెలుసున్నటువంటి వాడివి కదా, అక్కడికి వెళ్ళి నువ్వు చేసేయచ్చు కదా, శాంతో ఏదో సర్దుబాటు చేస్తే నీకు తెలుసు కదా వాళ్ళు ఏమిస్తారంటో దాన్ని బట్టి నువ్వే మా తరఫున మాట్లాడేసి ఏదో ఒక రకంగా ఒప్పందం కుదిర్చే, శాంత యుద్ధం అనేటువంటిది నువ్వే తేల్చే అంటే అక్కడికి వెళ్తే గానీ ఏం తెలుస్తాననేటువంటిది నాకు కూడా తెలియదు. ఆ క్షణంలో నిర్ణయం అవుతుందంతే. దేహం కట్టుకున్న తరువాత అప్పుడుండేటువంటి పరిస్థితుల వల్ల తప్పితే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోలేరు. దాన్ని బట్టి కానీ ప్రణాళికని నిశ్చయం చేసుకోలేరు. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు మనం చేసుకోవాలి. ఈ లోపల ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా సరే చాలా మందికి మనకి అనుభవం ఉంటుంది. క్లాస్లో పాఠం అవనండి, కచేరీలో సంగీత ఏదైనా పాడడం, ఆ మార్గంలోకి ఎవళ్ళు వచ్చినా సరే వాళ్ళు ఆ బట్టల షాప్ లోకి మనం ప్రవేశిస్తే రెండిదిగో ఇక్కడ ఉన్నటువంటి అని చూపించడానికి అక్కడ ఉండేటువంటి సేల్స్ మెన్ కానీ గర్ల్స్ కానీ ఎలాగైతే సిద్ధంగా ఉంటారో అది వాళ్ళ ఒక బాధ్యతగా, జీతం తీసుకునేటువంటి బాధ్యతగా వాళ్ళు చేస్తుంటారో, గురువులైనటువంటి వాళ్ళు కూడా అంత బాధ్యతతోటి చేస్తూ ఉంటారు. వాళ్ళకి జీతభత్యాలు ఎవరు ఇవ్వకపోయినా సరే
ఆ షాపు కేసి మనం పెడుతుంటే రండి అని పాపం పిలుస్తూ ఉంటారు. చాలా చోట్ల ఈ టూరిస్ట్ సెంటర్స్ లోనూ అక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం. మనం అలా వెళ్తే రండి అని పిలుస్తూ ఉంటారు, మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎక్కడో అక్కడ ఏదో షాపులోకి మనం ప్రవేశించగానే వాళ్ళు అందులో ఉండేటువంటి వస్తువుల్ని చూపిస్తారు. వీళ్ళు కూడా పాపం అలాగే పిలుస్తారు మనని. లోపలికి వెళ్ళడానికి మనం సిద్ధపడితే లోపల ఉండేటువంటి వస్తువుల్ని వాళ్ళు చూపిస్తారు, మన చేత కొనిపిస్తారు. అంటే మన ఒక రకంగా ప్రలోభ పెడతారు కూడా. ఎందుకంటే ఉపయోగం వాళ్ళకి కాదు, మనకి కాబట్టి. అటువంటి ఉపయోగం అనేటువంటిది రకరకాలుగా ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కొక్కసారి తన శిష్యులైనటువంటి వాళ్ళకు ఒకళ్ళకో ఇద్దరికో, ఒక కుటుంబానికో, లేకపోతే ఒక ఊరికో, ఇటువంటివి. అంతకంట ఎక్కువగా మొత్తం మొత్తానికి ఈ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని జాతులకి కూడా సమానంగా ఇటువంటి ఒక ప్రయాణానికి అవసరమైనటువంటి ఒక మార్గాన్ని సంసిద్ధపరచాలి అనేటువంటి ఒక సంకల్పము పరబ్రహ్మ అయినటువంటి ఆ పరమేశ్వరుడని ఎవరైతే మనం పిలుస్తామో ఆయనకి కలిగింది. ఎందుకంటే ఒకళ్ళకి ఇచ్చుకుంటూ పెడితే ఇది జరుగుతున్నటువంటిది కాదు. కాలం మారుతోంది. రాబోయేటువంటి కాలముల్లో ఎవరి చెవిలోనో ఒక చెవిలో ఈ మంత్రం ఉపదేశించి నువ్వు ఇది చేసుకో, కొన్నాళ్ళు నీకు బాగుంటుంది అంటే అలాగే వాడు కొన్ని సంవత్సరములు తపస్సు చేసి సిద్ధి పొంది ఈ రకంగా అవ్వడం అనేటువంటిది మారిపోయింది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. దూర విద్య, కరస్పాండెన్స్ కోర్సు, క్లాస్ రూమ్లకు వెళ్ళి చదువుకునేటువంటి టైం మనకి ఉండటం లేదు. అది కూడా అయిపోయిందంటే ఇంటర్నెట్ ద్వారా మీ ఇంట్లోనే కూర్చుని ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ మధ్యలో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగిన్ అవ్వండి, వాళ్ళు పాఠాలు చెప్తారు, వినండి. ఎలా నేర్చుకున్నాం అనేటువంటిది కాదు, పాఠం మనకు వచ్చిందా లేదా అనేటువంటిది ముఖ్యం. అందుకని ఈ రాబోయేటువంటి కాలానికి ఈ మానవులకి అవసరమైనటువంటి విధానంలో ఒక రకమైనటువంటి సాధన మార్గాన్ని ఇవ్వాలి అంటే దానికి చాలా చాలా ప్రయత్నాలు జరగాలి. మనం అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఒక మీటింగ్ మనం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఒక గంట ముందు చూస్తే ఇక్కడ ఏమీ కనిపించకపోవచ్చు, 2 గంటల ముందు ఏమీ ఉండదు. కానీ 2 గంటల ముందు 3 గంటల ముందు కూడా 6 గంటలకి ఇక్కడ జరిగేటువంటి సమావేశం కోసం అని చెప్పి వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చూసేటువంటి వాళ్ళు 2-3 ఉంటారు. ఒక గంట ముందు వచ్చి ఇంకొంచెం ఏర్పాట్లు చూసేవాళ్ళు ఉంటారు. సమావేశం అయిపోయిన తర్వాత ఈ అన్ని సర్దుబాట్లు మళ్ళీ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంతమంది ప్రయత్నం చేస్తే తప్పిస్తే మనకి సమావేశం అనేటువంటిది ఇక్కడ జరగదు. ఎప్పుడైనా అంతే. ఒక పెళ్లి కానీ, పేరంటం కానీ, ఏదైనా కానీ మన ఇంట్లో ఉంటే దానికి ఒక వారం రోజులు, 10 రోజులు, నెలల ముందు మనం ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాం. చిన్న ప్రయత్నాలు. సంఘటన జరిగిపోయిన తర్వాత, ఆ వేడుక అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా మళ్ళీ పని ఉంటుంది. వేడుకతోటే పని అయిపోవడం అనేటువంటిది ఉండదు. దాని తర్వాత కూడా మనకి పని ఉంటుంది. ఇంత పని చెయ్యాలి అంటే మాస్టర్ గారు కూడా చాలా చాలా ప్రయత్నం చేయాలి. అందుకని ఈసారి ఏం చేశారంటే ఆయన చాలా అత్యుత్తమమైనటువంటి హయ్యర్ గా ఉండేటువంటి ఒక లోకం నుంచి తనంతట తాను దిగొచ్చారు. అంటే మనకు అవతారాల గురించి చెప్పినప్పుడు చెప్తారు, భగవంతుడు అనేకమైనటువంటి అవతారాలు ఎత్తుతాడు. అందులో కొన్ని అంశ అవతారాలు, కొన్ని పూర్ణమైనటువంటి అవతారాలు. అంటే ఏదో ఆ ఉండేటువంటి పని బట్టి, ఒక చిన్న పనే కనుకైతే కలెక్టర్ గారు లాంటి వాళ్ళు వస్తే 1 గంటే ఉంటారు ఒకసారి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆ పని యొక్క ప్రాధాన్యం బట్టి ఒకటే కాదు. ఒక్కోసారి ఆ ఊళ్ళో 2-3 రోజులు క్యాంపు వేసుకుంటారు. ఎందుకంటే ఉండేటువంటి పని ఎక్కువ కాబట్టి. అంత ఎక్కువ పని జరగాలి అంటే 1 గంట 2 గంటలు ఆయన వచ్చి వెళ్ళిపోవాలంటే సులభమే, పెద్ద కష్టమేం కాదు. కానీ క్యాంప్ వేసి 2 రోజులు 3 రోజులు ఒక కలెక్టర్, ఒక సీఎంఓ, పిఎంఓ ఉండాలి అంటే దానికి చాలా చాలా ప్రయత్నాలు జరగాలి. ఆ ఊరంతా కూడా సిద్ధం అవ్వాలి. అక్కడ ఉండేటువంటి అధికారులు కానీ, కార్యకర్తలు కానీ, పనిచేసే మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి. వీళ్ళందరూ సంసిద్ధంగా లేకుండా ఆయన వస్తే దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు. అందుకని ఎప్పుడైతే ఆ పూర్ణమైనటువంటి ఒక అవతారం లాగా, మనకి ఇంతకు ముందు వచ్చినటువంటి పూర్ణావతారం శ్రీకృష్ణుడిగా చెప్తారు. అంతకు మించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవతారం మనకి లేదు. అయితే కృష్ణావతారం